టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతలో సందడి చేసిన డి డాన్స్ షో 2024 విన్నర్ జాను లిరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరు ఊరువాకిలి నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో అధికారులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, నోడల్ ఆఫీసర్ నాగసుధ, ఎండోమెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం గడ్డిఫేమ్ల మండలం చెనకపల్లె రెవెన్యూ గ్రామంలో సోలార్ ప్రాజెక్టు రాజకీయ పార్టీల జోక్యానికి అతీతంగా నిజమైన లబ్ధిదారులకు భూసేకరణ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డిఫేమ్ల మండల నాయకులు మరియు గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరూపుల మండలం కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. పూలమాలలు వేసి నివాళులను అర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లగ్చర్లలో కూడా ఎస్టీ వాళ్ళు తన ఆ భూములు మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలుకు తొలిచారు. రైతులు వాళ్ళు ఎవరు జోలి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలుడే కాకుండా నాకు ఆటలు వస్తుందంటే పేడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు పేడీలు పెట్టారు, పేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. దొంగతనం చేసిండు ఆయన,
ఏమన్నా మర్డర్ చేసిండా, ఏమన్నా అరాచకాలు చేసిండా? అంటే ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వీళ్ళ నుంచి ₹1 ఇవ్వండి, వాళ్ళ పాత బిల్లులని దాటేస్తారు. వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇవాళ జీతాలు లేక గ్రామ పంచాయతీలు ఊర్లు బాగు చేశారు, వాళ్ళు ఊళ్ళని డెవలప్మెంట్ చేశారు. పాత సర్పంచ్లంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఎంత ఘోరంగా నువ్వు విప్లవం అయ్యావు. సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు రేవంత్ రెడ్డి గారు. మాయమాటలు చెప్పావు, ఇంకా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు అట్టర్లీ ఫెయిల్ అయినావు. నిన్ను సోనియా గాంధీ అసహించుకుంటాంది, రాహుల్ గాంధీ అసహించుకుంటాంది. 7 సార్లు పోయినా నీకు ఇంటర్వ్యూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా చూశాం. చిన్నమడూరులో తప్పుడు కేసులు పెట్టి జైలుకు తోలిచ్చారు. వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, అబండాలున్నా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. అదే తిరిగా పాలకుర్తి మండలంలో కొండాపురం తండల ఆ సీనియర్ తన భార్య వస్తలేదు అని ఆవేదన చెప్తున్న ఆ భార్య నాకు దోలియాలని పోలీస్ స్టేషన్ చుట్టూ ఆయన కొట్టి, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్లో కొట్టి, ఆ చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఫలానా వల్లనే చనిపోతానా, నీ విషయం తాగినా, పాయిజన్ పెట్రోల్ పోసుకున్నాను అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను ఎస్ఐ గారి, సిఐ గారి, కాంగ్రెస్ ఓర్వకల్లు జాతీయ రహదారి నందు ఆటో లారీ ఢీకొని 5 విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకుని హుటాహుటిగా కర్నూలు జనరల్ హాస్పిటల్ చేరుకుని విద్యార్థులను పరామర్శించిన మెరుగైన వైద్యం అందించాలని, అలాగే ప్రమాదానికి కారణమైన వారిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. నందికొట్కూరు రోడ్డు అభయగిరి నందుగల మెర్సీ హోమ్ చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. కర్నూలు నగరంలోని స్టాండన్పురంలో 4 గంటల రాజమ్మ బాపిస్ట్ ప్రేయర్ హౌస్లో జర్నలిస్టులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జయకత్ మాట్లాడుతూ, చెడ్డవారు రాజ్యం వెళ్తున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండటమే అని, భయము, స్వార్థము, చేతగాని తనము వల్ల సమాజంలోని చెడుని ప్రశ్నించలేకపోవడం జరుగుతుందని, ప్రశ్నించే తత్వం జర్నలిస్టులకు సాధ్యమవుతుందని అన్నారు. నేను చదువుతా, ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మిషనరీలోనే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు ఎన్నో వందల సంఘాలను కర్నూలు ప్రాంతంలో స్థాపించారు. స్వాతంత్రానికి 18th సెంచరీలోనే మిషనరీలు కర్నూలు ప్రాంతానికి వచ్చి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ చర్చ్ దళితులు ఆనాడు అంటరాని వారిగా, అనగారిన వారిగా, సమాజంలో వెలివేయబడిన వారిగా, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి సరైన తిండి లేక, ఊరి బయట బతుకుతున్నటువంటి వారికి క్రిస్మస్ సంతోషాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తుని పరిచయం చేశారు వారికి.
యేసుక్రీస్తుని పరిచయం చేయడమే కాకుండా వారి జీవన శైలిని మార్చారు. ఈరోజు మేమందరం ఈ విధంగా కట్టుబట్టలు సూట్లు వేసుకొని నిలబడగలిగినాము అంటే ఆనాడు మిషనరీలు చేసినటువంటి సేవా పరిచర్య. ఆనాడు మిషనరీలు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినారు, తినడానికి తిండి ఇచ్చినారు. అంతేకాకుండా చదువుకోవడానికి విద్యా సంస్థలు 18th సెంచరీలోనే కర్నూలు కుల సమాజంలో 175 ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి. కాలక్రమేణా అవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంతగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో మారుమూలల బస్సు లేని ప్రాంతంలో కూడా ఆనాడు దళితవాడలో ఏబిఎం స్కూల్స్ నిర్మించడం జరిగింది. వాళ్ళకు పని లేదు అంటే పని నేర్పించడం కోసం వాళ్ళ కోసం అని చెప్పి కార్పెంటరీ పని నేర్పించడం జరిగింది. కూలి పని చేసుకునే వాళ్ళ కోసం పొలం కొనివ్వడం జరిగింది. ఆ విధంగా ఈ కోల్స్ ధర్మాపురం, కోల్స్ అనంతపురం ప్రతి గ్రామంలో మినిమం 50 నుంచి 100 ఎకరాల భూమిని ఆ చర్చికి కొనివ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో దళితులు ఒక స్థితిలోకి రావాలి, వాళ్ళ స్థితిగతులు మారాలి. ఈనాడు మా స్థితిగతులు మారినాయంటే ఆనాడు మిషనరీలు యేసయ్యను పరిచయం చేయడం అంటే ఏ విధంగా గొర్రెల కాపర్లకు దేవుని సువర్తమానం అందజేసి వీధి బయట ఊరి బయట ఉన్న గొర్రెల కాపర్లను ఊరిలోనికి ఏ విధంగా తీసుకురావడం జరిగిందో ఆ సువర్తమానము మాకు కూడా దళిత వాడలో ఉన్నటువంటి క్రైస్తవులకు దళితులకు సువర్తమానం అందజేసి స్థితిగతులను మార్చింది ఆ యేసయ్య ప్రేమని. అందుకోసమే నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుమనే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా క్రైస్తవులు పాటించాలి. మేము కూడా అది కూడా తోలుకురావడం ఆ సంవత్సరం ఇద్దరం తీసుకున్నాము. అలా 2000 పోయిన సంవత్సరము ఆనంద్ మీతో పాటు జర్నలిస్టులకు ఒక 20 మంది దాకా చేద్దామని చెప్తే దాదాపు 25 మెంబర్స్ అయినారు. అయినా కూడా సార్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 15 మెంబర్స్కి చెప్పాడు, అందుకే వాటి వరకే నేను ఇచ్చాను. చాలా మంది కూడా మమ్మల్ని విలువలేదు అది అనుకుంటారు, కానీ ఈ దేవుని ప్రేమను బట్టి ఎవరైతే పొందవలసిందో వారే దాన్ని పొందుకుంటారని తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ దేవుని పుక్కను బట్టి సార్ మనకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు దేవుని సేవకులకి ఎక్కడ ఏదైనా ఆటంకం జరిగినా జరిగినా వాళ్ళు ముందుండి పోరాడుతుంటారు. మనం చేయవలసిందల్లా ఏదంటే మన సాధ్యమైనంత వరకు వాళ్ళని న్యూస్ కవర్ చేయడానికి మీరు సహకరించాలని సార్ అయితే నాకు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను. సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరిని దయచేసి ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, దయచేసి గమనించాలి. అయిపోతుంది ప్రశ్నించే వాళ్ళు లేక అంబేద్కర్ అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం అంటారు, ప్రశ్నించి మంచివాడు చెడ్డవాడు రాజ్యం వెళుతున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండటమే. ఒకటి భయం వలన, రెండవది స్వార్థం వలన, మూడవది చేతగానితనం కావచ్చు. కానీ అవన్నిటినీ మధ్యవర్తిగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన ఏపీ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణానికి చెందిన నూతన ఘంటి ఈశ్వర్ వంగల కుమార్తె నూతన ఘంటి తేజస్విని ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కారాదని, పట్టుదలతో చదివితే ఉన్నతంగా ఎదగవచ్చని సూచించారు. నా ఎదుగుదలలో నా తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని అన్నారు. ఆడపిల్లలకు లా చదువు ఎందుకనే విమర్శలు నా తల్లిదండ్రులు నేను ఎదుర్కొన్నామని ఆవేదన చెందారు. విమర్శించిన చోటే సన్మానించబడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికైన తేజస్విని కొండమల్లెపల్లి మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, విద్యా సంస్థల వారు ఘనంగా సన్మానించి అభినందించారు. పెట్టుకొని ఉన్నా నా మైండ్ ఇంకా నేను చదువుతున్నానేమో, ఇంకా ఏదో నిండిపోయింది జీవితంలో చేయడానికి అని. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు నా పేరెంట్స్ ని పొగుడుతున్నారు. ఎందుకు అంటే ఈ చర్చ అవ్వడంలో నా పాత్ర ఎంత ఉందో నా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య పాత్ర కూడా అంతే ఉంది. మీరు అంటే అందరూ ఒక అమ్మాయిని ఎన్ఎల్పి చేయడానికి ఎవరు ధైర్యం చేయరు.
అండ్ మా పేరెంట్స్ దీనికి ఒప్పుకున్నందుకు మా పేరెంట్స్ కూడా చాలా మాటలు పడాల్సి వచ్చింది. చాలా మంది చాలా మాట్లాడినారు, ఏంటి అమ్మాయిని ఎల్ఎల్బి చేపిస్తున్నారు అని. అండ్ అది కూడా నేను ఎల్ఎల్బి హైదరాబాద్ లో లోకల్ తో చేయలేదు, ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీకి పంపించడం అనేది మా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మా పేరెంట్స్ చాలా ఎదుర్కొన్నారు. దానికోసం మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మా పేరెంట్స్ చాలా సమాధానం చెప్పుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక కూడా 1 సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఉన్నాను. అందరూ మా పేరెంట్స్ ని అడుగుతున్నారు. 1 సంవత్సరం నుంచే నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. నేను ఢిల్లీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. డిగ్రీ నిజాం కాలేజ్లో చేశాను హైదరాబాద్ లో. ఆ తర్వాత ఇక్కడ చాలా ప్యాషనేట్ గా ఉండే ఎల్ఎల్బి చేయాలి అని. ఊరికే ఎల్ఎల్బి చేసి లో ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇంకేదైనా చేయాలి, లా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంకేదైనా సాధిస్తే బాగుండు అని ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళడం అంత ఈజీ కాదు, మీకు తెలుసు. మా డాడీ ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు ఎన్నిసార్లు వద్దు అమ్మాయిని ఢిల్లీ పంపించడం అవసరమా అని చెప్పినా కూడా మా డాడీ మమ్మల్ని నా మాత్రం దీనికైతే అసలు కాదు, నేను ఎవరికి ఉపయోగపడట్లేదు. ఒక అసిస్టెంట్ ముందు కూర్చొని జాబ్ చేయడం ఇది కాదు, నాకు కావాల్సిందని నాకు చాలా గట్టిగా అనిపించింది. సో మా మమ్మీ అండ్ మా డాడీ ఇద్దరితో ఒకసారి కూర్చొని మాట్లాడితే నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఫినాన్షియల్ గా కాస్త సపోర్ట్ చేయాలి, నేను చదువుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. జాబ్ మానేసి ఇంట్లో ఉండే చదువుకో, ఎవరు ఏమన్నారు, నువ్వు 1 సంవత్సరం కష్టపడు, మనం ఎందుకు ఉన్నత శిఖరాలు అందుకోవద్దు అన్న ఉద్దేశం వాళ్ళకు. అండ్ మమ్మీ కూడా చదువుకున్న పర్సనే. మమ్మీ ఒకప్పుడు టీచర్, గవర్నమెంట్ జాబ్ కూడా మమ్మీకి వచ్చిండే, కానీ చిన్న చిన్న మార్క్స్ తో మిస్ అయింది. అండ్ డాడీ కూడా ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పుడు అంటే డాడీ యాక్టివ్ గా లేరు పాలిటిక్స్ లో, కానీ నేను ఎల్ఎల్బి తీసుకోవడానికి కారణం మా డాడీ ఇన్ఫ్లుయెన్స్. అప్పట్లో మా డాడీ మంచిగా చాలా మందికి సర్వీస్ చేశారు. సో డాడీ సోషల్ సర్వీస్ లో ఉన్నందుకు నాకు ఇటువైపు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అందరిలాగా చదవడం అనేది అంత ఈజీ కాదు. యూపీఎస్సీ, సివిల్స్, ఈ జ్యుడిషియరీ ఇవన్నీ చాలా టఫ్ ఎగ్జామ్స్, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో దానికి నేను చదవడం ఒక్కటి చేస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం మమ్మీ డాడీ చేశారు. అని మా అన్నయ్య కూడా. ఈ రోజు నాకు మీ అందరి ముందు నా నిల్చొని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్లీ ఇక్కడే పుట్టి ఇక్కడే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి. అండ్ మీ అందరి పిల్లలు కూడా ఏదో ఒకటి సాధించి సక్సెస్ అయ్యి నేను వాళ్ళకి సన్మానించాలి. మీ ఇంట్లో పిల్లల్ని కూడా చాలా బాగా చదివించండి, ఎంకరేజ్ చేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికి మా పేరెంట్స్ అయితే ఇప్పటివరకు తేడా చూపించలేదు. ఆ వివక్ష సొసైటీలో ఉందేమో, కానీ మా ఇంట్లో మాత్రం మమ్మీ డాడీతో చదువుకున్న వాళ్ళు కాబట్టి ఏమో వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించారు. మొదటి నుంచి వాళ్ళు ఎలాంటి ఒక రెస్ట్రిక్షన్ పెట్టడం కానీ, ఇలా చేయొద్దు అమ్మాయిలకు అవసరం అయ్యింది ఇలాంటివి ఏది ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఏదైనా సరే జెండర్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా సాధించాలి అన్న ఉద్దేశం మాత్రమే ఉండే వాళ్ళకి ఫస్ట్ నుంచి. సో ఒక 20 years నుంచి మా డాడీ పడ్డ కష్టం, మమ్మీ పడ్డ కష్టం, ఈ రోజు వాళ్ళు ఇంత ఆనందంగా ఉంటే నాకు ఇది చాలా ఇంకా నా లైఫ్ కన్నా అన్న ఫీలింగ్. నేను పుట్టి పెరిగిన ఊరికి మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. అందరు మనలానే ఇంకాస్త డెవలప్ అవ్వాలి మనం ఈ కమ్యూనిటీలో ఉండి అని చాలా కోరుకుంటున్నాను. ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా, సాయం ఉన్నా నేను ఖచ్చితంగా ముందుంటాను చేయడానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ భువనగిరి. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ హనుమంతరావు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులుగా మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షాగోస్ నోటీసులు జారీ. మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరిగట్టవా? ఇంకా పెరిగట్టవా? నీళ్లు పోయటం కాదు, మధ్య కాదు. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చిన వెచ్చాట్లు మనం తిరగాక? వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెరుగేది మెరుగేది
మెనూ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో ఎట్లా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు, ఏం ఫోటోలు ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలవదు. ఐ సస్పెండెడ్, ఐ గివ్ షో కాన్ఫర్మేషన్. యూ ఎక్స్ప్లెయిన్. గత ప్రభుత్వం హిజ్రాల అభ్యున్నతి కోసం పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ ప్రభుత్వం హిజ్రాల అభివృద్ధి కోసం పట్టించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక తెలిపారు. ఇల్లందులో హిజ్రాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ తాను తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించానని తెలిపారు. పలు రాష్ట్రాలలో హిజ్రాలకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు కూడా లేదని, రేషన్ కార్డు గుర్తింపు కూడా లేకుండా పోయిందని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కొంతమంది భిక్షాటన చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తూ వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని అన్నారు. తమకు ఓటు ఉన్న కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని, ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, హిజ్రాలకు ఇంటి సౌకర్యం, పెన్షన్, జీవన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు. ఆ దేవుని కాడికి వాళ్ళ బాతో వస్తే బొట్టు పెట్టు ఏది పెట్టే వాళ్ళ కోరికలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం. అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది. మేము ఇళ్ళలోనే ఉంటాం, సొంత ఇంట్లో ఉంటాం, ఫ్యామిలీతో ఉంటాం, కలిసి ఉంటాం. కానీ ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు. దూరంగా ఉండి ఒక గురువుని వేయించుకొని ఆ గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ, మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు. గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం, కొట్లాడినాం. 100 సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి, ఒక్క రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, కనీసం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజులు ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది, మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు. ఒక ఓటు ముఖ్యం. ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుచుకుంటున్నాం. మీరు రేషన్ కార్డు పెంచిన అప్పుడు చెప్పు, లేకుంటే నేనే ఫోన్ చేసిన 3 సార్లు చేసిన, ఒక్కసారి మేము ఉంటున్నాము. కానీ మాకు జీవన ఉపాధి అనేది ఇంతవరకు అనేది ఏమీ లేదు. మేము భిక్షార్థన చేసుకుంటే బతికే వాళ్ళము. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు అనేది మంచి గుర్తింపు తీసుకురావాలి రేవంత్ రెడ్డి సార్. అలాగే మా ఇళ్ళలోనే ఉంటున్నాను. మాకు ఉండడానికి ఇల్లులు, అట్లాగే మా జీవనోపాధికి ఏదో ఒకటి గవర్నమెంట్ చూపిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి గారు చూపిస్తారని, అట్లాగే మాకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. పోలీస్ సహకారం కూడా మాకుండి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళని ఇక్కడ రానియకుండా ఈ ఉన్న ఊళ్ళని మన ఇల్లెందు మండలం ఎంతవరకు ఉందో అంతవరకు వీళ్ళని అడుక్కొని వీళ్ళని చేసేటుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరే గుర్తించాలి. సీఎం గారిని అవకాశం ఇవ్వట్లేదు. గతంలో సీఎం గారికి గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి తనకు ఫస్ట్ కంకర నేనే కట్టాను మేడారంలో. ఒక ట్రాన్స్జెండర్ నేను ఇక్కడే ఇల్లెందులో నేను గత 5 సంవత్సరాల కానుంచి ఇక్కడే నివసిస్తున్నా. మాకంటూ ఏమీ ఒక ఇల్లులనంగా, రేషన్ కార్డులనంగా, గుర్తింపు కార్డులనంగా ఏమీ లేవు. మళ్ళీ మా ఇతర పక్క రాష్ట్రంలో కూడా ట్రాన్స్జెండర్లకు పింఛన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు. మాకంటే ఇక్కడ మాత్రం ఏమీ లేదు. మాకంటే ఒక జీవనాధారం అనేది ఒక గురువుని వేయించుకొని ఆ గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ, మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు. గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం, కొట్లాడినాం. 100 సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి, ఒక్క రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, కనీసం మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజులు ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది, మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు. ఒక ఓటు ముఖ్యం. ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తాం. అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చేళ్ళు అన్నీ అనుకున్నట్టు ఇచ్చి కనీసం మాకు బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు బెక్కింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళు తినే తిండి ఎలా? వాళ్ళకి రేషన్ కార్డు లేదు, బియ్యం ఉండదు, ఏముండదు, ఎక్కడ పోయినా కానీ కేసులు అంటా ఉంటారు. మరి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా గవర్నమెంట్. దాని గురించి కోరుకుంటున్నాను. మీరు నమస్తే, నేను మీ సారయ్య అలియాస్ సారిక అంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఎమ్మడి తిరుగుకుంటూ, ఇల్లు ఎమ్మడి తిరుగుకుంటూ, రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో మనకి హుస్సేనమ్మని తెలుసు, ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుని పెట్టుకునేది. తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 500 దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా, చికాకు చేయకుండా, గలీజుగా దౌర్జన్యంగా అడగకుండా వాళ్ళు ఇప్పటి వరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు, నా పేరు కాపాడుతున్నారు. దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ట్రాన్స్జెండర్ల గురించి ఆలోచించి, గొప్పగా ఆలోచించి, మీరు మాలాంటి వాళ్ళకి 10th ఉన్న వాళ్ళకే ఇస్తా ఉన్నారు. 10th లేని వాళ్ళు కొన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.